లోంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాంకొని తిరుగుతున్నాడండి. తెరలు కట్టుకొని దాంకొని తిరుగుతున్నాడు. ఎందుకు? లేకపోతే ఎత్తున 8 అడుగులు ఎత్తున తెరలు కట్టుకునేది, ఎవరిని రానియకుండా ఉండేది, 4 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లో వెళ్ళేది ఎందుకు అనుకుంటున్నారు? భయపడి, తన ప్రాణం ఎవడన్నా తీస్తాడేమో భయపడి. ఇంకా విచిత్రమైన సంఘటన చెబుతా చూడండి. తాడేపల్లి నుంచి ఆయన ఈ కరోనా టైంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఒక సచివాలయానికి వెళ్ళాడు. వెళితే 23 కిలోమీటర్లు అసలు ప్రజలే లేరు. 144 సెక్షన్ లాగా అసలు బయటకు ఎవరు రావడం లేదు. కరోనా భయంతో బయటకు అడుగు పెట్టే సీన్ లేకుండా పోతే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన 23 కిలోమీటర్లు తెరగట్టుకొని పోయాడు. ఏంటి దాని కారణం ఏంటి చెప్పండి? ఈ ఫ్యాక్షనే. ఫ్యాక్షన్ నాయకుడు కాబట్టే తెరలు కట్టుకుని వెళ్లాల్సింది వచ్చింది. ఎవడన్నా వచ్చి ఎక్కడి నుంచన్నా ఓ బాంబు వేస్తాడేమోనని గుండెలు చేతుల్లో పట్టుకొని తిరుగుతుంటారు. వీళ్ళ వచ్చి ఎవరినన్నా ఏమన్నా చేసేది. వీళ్ళకంటే వీళ్ళ కింద కార్యకర్తలు చాలా బెటరు. కావాలంటే ముందుకు దూకెళ్ళి వీడి ప్రాణాలు కాపాడటానికి వాళ్ళు ముందుకు దూకెళ్తారు. వీళ్ళంతా పప్పు సొద్దలు ఇంకెవరు లేరు. వీళ్ళు కేవలం తెలిసిందల్లా కుట్ర కుతంత్రం. వాడిని ఎలాగ పురి పెట్టాలి, వీడిని ఎలాగ లేపేయాలి, ఆ స్కెచ్లు గీయటం తప్ప వీడి దగ్గర ధైర్యం ఉండదు. ఆ ధైర్యం ఉండదు కాబట్టి 200 మంది కావాలి వాడికి తుపాకులు పట్టుకొని వాడి ప్రాణాలు కాపాడటానికి. కింద ఉండే కార్యకర్తకి ప్రాణాలు ఇస్తాడు ఆ ఫ్యాక్షనిస్టు. సిగ్గుండాలి ఆ మాట చెప్పుకోవటానికి. ఏ ఫ్యాక్షనిస్ట్ ఇచ్చాడో చెప్పండి చూద్దాం ఒకసారి. ఎవరిచ్చారు చెప్పండి? పొన్నవాళ్ళు చరిత్ర రాజారెడ్డి కూడా ఏమి ఇవ్వలేదండి. పొన్నవాళ్ళు వారి ఫ్యామిలీ చరిత్ర చచ్చిపోయాడు కానీ పొన్నవాళ్ళు వారి ఫ్యామిలీ చరిత్రలో ఏమన్నా అంతకుముందే ఏమన్నా 5-6 మర్డర్లు చేసిన చరిత్ర ఉండొచ్చేమో, మీకు తెలియదు. ఆయనే చెప్తున్నారు కదా అలాంటి మర్డర్లు చేశాడని. ఏదన్నా ఒప్పుకోమనండి. ఆయన అంటున్నారు కదా ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చారని. వారి తాతలు లేదంటే వారి ఫాదర్ ఆ టైంలో మరి ఎవరైనా చేసి ఉన్నారేమో. సార్ గౌతమ్ సార్ అదేదో సినిమాలో మన ఎల్బి శ్రీరామ్ గారు ఎవరో చెప్తారు, లేదంటే ఈయన బ్రహ్మానందం గారు చెప్తూ ఉంటారనమాట. నేను ఇంత పెద్ద ఏమంటారంటే రౌడీని, నేను ఇంత పెద్ద గుండాని, నేను పొద్దున్న లేస్తే రాత్రి వరకు హత్యలే చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, వాళ్ళు చెప్పుకుంటారు. ఆఖరికి చూస్తే ఒక చిన్న బల్లిని చూసినా భయపడే రకం. ఈ మహానుభావుడు కూడా అంతే, అంతగా పెంచి ఏం లేదులేండి అక్కడ. కరెక్టేనండి, కరెక్ట్ గా చెప్పారు జ్యోత్స్న గారు. అలాగా ఒక చిన్న ఉడతూపు వచ్చినా కూడానండి కాపాడుతూ వస్తారేమైనా. రేత్రి వీళ్ళని వెళ్ళి మంచం మీద పడుకోమనండి చూద్దాం. ఒకసారి పొలం గట్టుకెళ్ళి ఆ మంచం మీద పడుకోమనండి ధైర్యంగా. కనీసం సుస్సు పోసుకుంటానికి కూడా సింగిల్ గా వెళ్ళలేని మొహాలండి ఇవన్నీ. నిజం, నేను చెప్పేది పచ్చి వాస్తవం. ఎందుకంటే ఆడేమి అభివృద్ధి ఏమి లేదు కదా. కనీసం టాయిలెట్లు లేని ఇళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఆ ఫ్యాక్షన్ ఇల్లు అంటేనే అంతే. ఆ ఎటు నుంచి ఎటు పోతారో తెలియదు, చీకటి మయంగా ఉంటుంది. నేను ఒకసారి వెళ్ళాను ఇదే పులివెందుల పక్కన ఉన్న జమ్మల మడుగులో. అక్కడ కొంతమంది తర్వాత ఏం చేశారు, ఈ ఫ్యాక్షన్ దీన్ని ఒక వృత్తిగా చేసుకుంటానికి లేదండి, ఆడ పార్టీ కట్టడం అంటారు. ఓ పార్టీ పెట్టాడంటారు. నేను అనుకున్నాను పార్టీ అంటే రాజకీయ పార్టీ అనుకున్నాను. కాదు, ఫ్యాక్షన్ పార్టీ అంట. పార్టీ పెట్టి 4 ఎకరాలు డబ్బు అమ్ముకొని 10 లక్షలు నష్టపోయాడు. ఏందిరా అనంటే ఆయనకి ఫ్యాక్షన్ వర్కౌట్ కాల. ఎక్కడ కబ్జా చేసినవి దొరకలేదో, లేకపోతే వీళ్ళకంటే బాగా బలవంతుడు ఏదైనా వచ్చి వీళ్ళకంటే ముందే ఆక్రమించుకున్నాడో ఏం జరిగిందో గానీ అవి ఇప్పుడు అంత చాలా తక్కువ స్థాయికి పడిపోయింది ఫ్యాక్షన్ అంటే. ఒకప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా పాలెగాళ్ల టైం నుంచి వచ్చిన ఆ కొత్తల్లో ఉండేది చూడండి. అప్పుడు ఏదన్నా ఈ ఫ్యాక్షన్ నడుచుంటదేమో గానీ, ఇప్పుడైతే ఈ ఫ్యాక్షనిస్టులు అంటే మాలు సుసు పోసుకుంటానికి కూడా 10 మందిని వెనుకేడు తీసుకెళ్లే రకాలు ఇవన్నీ. ఈ ఎప్పుడు వచ్చి మనల్ని ఏదన్నా చేసేది